మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 44 కిలోమీటర్లు ఇప్పుడు ఇటు సైడ్ నుంచి 13.5 కిలోమీటర్లు పని పూర్తయింది. ఇది ఇన్లెట్ సైడ్ నుంచి. అటు సైడ్ నుంచి 23 కిలోమీటర్లు పూర్తయింది. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన పనులు సుమారు 9.5 కిలోమీటర్లు మిగిలిపోయిన పనులు. దురదృష్టవశాత్తు చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటలకి వీళ్ళు పోయి షిఫ్ట్లో పని మొదలు పెడితే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన తర్వాత ఒక సైడ్ నుంచి కొంత జియాలజికల్ మూమెంట్ ఏదో అక్కడ కొంత జరిగినట్టు వీళ్ళకి వినిపించింది. కొంత జియాలజికల్ డిస్టర్బెన్స్ అనిపించి ఆ తర్వాత ముందు కొద్దిగా నీళ్లు మట్టి లోపలికి రావడం మొదలుపెట్టింది. అప్పుడు వీరు గ్లెన్ గారు ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పైనే ఉన్నారు. ఆ తర్వాత అది క్రమక్రమంగా పెద్దగా అయిపోయి పెద్ద ఎత్తున ఒక సైడ్ నుంచి నీళ్లు మట్టి లోపల రావడం మొదలుపెట్టినాయి. ఇది కొంత ప్రమాదకరంగా ఉందని చెప్పి ఆ టనల్ బోరింగ్ మిషన్ పక్కన కానీ వెనక ఉన్న మనుషులందరూ 60-70 మంది అందరూ కూడా బయటకు వచ్చేసారు. కానీ టనల్ బోరింగ్ ముందున్న మరి 2 ఇంజనీర్లు 6 లేబరు వారు అందులో 8 మందిలో 6 జయప్రకాష్ అసోసియేట్స్ వారి ఎంప్లాయీస్, 2 ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ ఎంప్లాయీస్. వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయారు. వాళ్ళు ఉన్న చోటు నుంచి ఇక్కడికి భారీ స్థాయిలో మట్టి నీళ్ళంతా వచ్చేసి కొంత టనల్ బ్లాక్ అయ్యే పరిస్థితి అవపడుతున్నది. అయితే ఇప్పుడు ముందుగా ఆడ లోపల మిస్సింగ్ ఉన్న 8 మందిని వాళ్ళని రక్షించడానికి మన ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. మరి ఈ సంఘటన గురించి తెలవగానే ఇమీడియట్గా మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మేము ఇక్కడికి వచ్చి ఈ రెస్క్యూ ఎఫర్ట్స్, ఈ మొత్తం ఇక్కడ జరుగుతున్న రిపేర్ రెస్క్యూ ఎఫర్ట్స్ని సూపర్వైజ్ చేయడానికి నేను జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి రావడం జరిగింది.